బేగంపేట విమానాశ్రయంలో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం 6 శిక్షణ విమానాలు ఓ హెలికాప్టర్ దగ్ధమయ్యాయి. వాటిని పార్కు చేసిన హ్యాంగర్లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ కూడా కాలి బుగ్గైంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైంది. ఏపీ ఏవియేషన్ అకాడమీకి చెందిన 6 శిక్షణ విమానాలు కూడా ప్రమాదంలో కాలిపోయాయి. హ్యాంగర్లోని మరమ్మతుల కోసం వినియోగించే పరికరాలు, విడిభాగాలు కూడా అగ్ని ప్రమాదంలో తగులబడ్డాయి. హ్యాంగర్లో అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు 100 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లి ఉంటుందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ హెలికాప్టర్ అగస్టా వెస్ట్లాండ్ కు పూర్తి బీమా ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అగస్టా హెలికాప్టర్ తో పాటు ఏవియేషన్ అకాడమీకి సంబంధించిన ఒక 5 చిన్న హెలికాప్టర్ కూడా మొత్తం ప్రమాదంలో నష్టం జరిగింది. హోమ్ సెక్రటరీ లాంటి ఒక సీనియర్ ఆఫీసర్ నాయకత్వంలో దాని మీద ఎంక్వైరీ చేసి ఆ ప్రమాదం జరిగిన కారణాలు ఏంటి, దాంట్లో ఏదన్నా విద్రోహ చర్య అటువంటివి ఉన్నాయా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ లాంటివి అయినా, లేకపోతే యాక్సిడెంట్గా జరిగిందా ఒకసారి కూడా ఎంక్వైరీ చేయడం కోసం ఆదేశించడం జరిగింది. విచారణలో వచ్చిన రిపోర్ట్ని బట్టి దాంట్లో ఎవరైనా హ్యాండ్ ఉందా లేకపోతే యాక్సిడెంట్ జరిగిందా చర్యలు తీసుకున్నారు. అగస్టా హెలికాప్టర్ ని 2008లో దాదాపు 65 కోట్ల రూపాయల వ్యయంతో ఇటలీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. కర్నూలు వరదల సమయంలో సహాయక చర్యలు, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టు కార్యకలాపాలను పసిగట్టడంలో కీలక పాత్ర పోషించింది. సీఎం, ఇతర వీఐపీల ప్రయాణంతో పాటు బహుళ ప్రయోజనాల కోసం సర్కారు ఈ హెలికాప్టర్ను వినియోగిస్తోంది. AW139 మోడల్ కు చెందిన హెలికాప్టర్లో పైలట్, కో పైలట్ సహా మొత్తం 15 మంది వరకు ప్రయాణించవచ్చు. గంటకు 257 కిలోమీటర్ల వేగంతో 6 గంటల పాటు 935 కిలోమీటర్ల